హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఎగ్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఎంతో సింపుల్గా ఎగ్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. మనం ముందుగా ఉడకబెట్టుకున్న 5 ఎగ్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. కావాలంటే వేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. అట్లానే అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పెద్ద సైజు 4 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకుందాం. 2 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేది పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అప్పుడే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఆనియన్స్ అనేది ఇంకొంచెం వేగాలి. ఈలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వెల్లుల్లి వేసుకుందాం. 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు, పెద్ద స్పూన్ ఇది, 2 స్పూన్ల కారం కూడా వేసుకుందాం. వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా వేగిపోయి ఉంటాయి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలో వేసుకున్నాం కదా, అందుకని కొంచెమే పడుతుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. 1 నిమిషం ఉంచుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ అన్నీ మాడిపోయి కూర అనేది చేదొస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకుందాం. మొత్తం వేసుకుందాం. కారం అయితే సరిపోదు, అందుకనే మొత్తం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని, ఎప్పుడైనా చికెన్ చేసుకోలేనప్పుడు ఇట్లా ఎగ్ కారం ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కారం రెడీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.